తెలంగాణలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ దూసుకుపోతోంది. ముందుగానే అభ్యర్థులను ప్రకటించి ముమ్మర ప్రచారంతో ప్రజలను ఆకట్టుకుంటున్నారు కమలనాథులు. తమదైన శైలిలో వారు ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. తెలంగాణ పట్టభద్రులు, ఉద్యోగస్తులు, ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చుకోవాలన్నా, అవినీతికి అడ్డుకట్ట వేయాలన్నా పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాల ప్రతినిధిగా సమర్థత కలిగిన బీజేపీ అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని బీజేపీ నాయకులు ప్రచారం చేస్తున్నారు. ఫిబ్రవరి 27న ఈ ఎన్నికలు జరగనున్నాయి. దీనిపై ప్రైమ్ 9 ప్రత్యేక కథనం. తెలంగాణలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీజేపీ దూసుకుపోతోంది. ముందుగానే అభ్యర్థులను ప్రకటించి ముమ్మర ప్రచారంతో ప్రజలను ఆకట్టుకుంటోంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కమలనాథులు తమదైన శైలిలో ప్రచారం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో వ్యూహరచనలో నిమగ్నమైంది తెలంగాణ బీజేపీ. పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పోటీ చేస్తున్న అభ్యర్థులు, ఇతర కీలక నేతలతో ఇటీవల సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ పాల్గొన్నారు. బీజేపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ఎన్నికల వ్యూహరచన, ప్రచార కార్యాచరణపై సమగ్రంగా చర్చించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రచారాన్ని ఉధృతం చేయడం, ముఖ్య నేతల ప్రచారంపై ప్రధానంగా దృష్టి సారించారు. ఈ సమావేశంలో కిషన్ రెడ్డి పలు సూచనలు కూడా చేశారు. దీనికి అనుగుణంగానే ప్రస్తుతం బీజేపీ నేతలు క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ బీజేపీ ఆధ్వర్యంలో కరీంనగర్లో పట్టభద్రుల సంకల్ప యాత్ర నిర్వహించారు. ఈ యాత్రకు భారీ ఎత్తున యువకులు, ఉద్యోగులు, బీజేపీ కార్యకర్తలు తరలివచ్చారు. ఈ యాత్రకు బండి సంజయ్తో పాటు మెదక్, ఆదిలాబాద్ ఎంపీలు రఘునందన్ రావు, గోడం నరేష్, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, కాటిపల్లి వెంకటరమణారెడ్డి, పాల్వాయి హరీష్ బాబు, రామారావు పటేల్, ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, ఉమ్మడి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల, ఉపాధ్యాయ నియోజకవర్గాల బీజేపీ అభ్యర్థులు అంజిరెడ్డి, మల్క కొమరయ్య తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలోనే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ మేనిఫెస్టోను బండి సంజయ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీ జాబితాలో ముస్లింలను చేర్చడం వల్ల భవిష్యత్తులో తెలంగాణలోని బీసీలో పోటీ చేసే స్థానాల్లో హిందూ సమాజం గెలిచే పరిస్థితి ఉండబోదని హెచ్చరించారు. గతంలో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనమన్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరోసారి హిందూ సెంటిమెంట్ను కమలనాథులు రాజేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం 4% రిజర్వేషన్లను అమలు చేయడంతో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీసీలు గెలవాల్సిన స్థానాల్లో ముస్లింలు గెలిచారన్నారని బండి సంజయ్ అన్నారు. మేధావులు, పట్టభద్రులు ఈ విషయంలో మౌనంగా ఉండడం సమాజానికి అరిష్టమన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్కు గుణపాఠం చెప్పాలంటే బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. మరోవైపు నల్గొండలో జరిగిన టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల కార్యశాలకు హాజరైన బండి సంజయ్ కుమార్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఇచ్చిన హామీలను నెరవేర్చని కాంగ్రెస్కు ఓటు వెయ్యమని ఎవరైనా వస్తే హామీల అమలుపై ఏమైందని ప్రశ్నించాలన్నారు. ఉపాధ్యాయుల, పట్టభద్రుల హక్కుల కోసం, వారి డిమాండ్ల పరిష్కారం కోసం నాడు, నేడు, భవిష్యత్తులో కూడా కోట్లాడేది ఒక్క భారతీయ జనతా పార్టీ మాత్రమేనని స్పష్టం చేశారు. అందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలన్నారు. ఏడాది కాంగ్రెస్ పాలనలో విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టింది. స్కూళ్లలో చాక్ పీసులకు కూడా పైసలు లేవని దౌర్భాగ్యం తెలంగాణలో ఉందని, విద్యాశాఖకు ఇప్పటికే మంత్రి లేని పరిస్థితి నెలకొందని విమర్శించారు. తెలంగాణలో విద్యా వ్యవస్థ అర్బన్ నక్సల్స్ చేతిలో బందీ అయ్యింది. విద్యా కమిషన్లో నక్సల్స్ భావజాలం ఉన్న వాళ్లకు చోటు కల్పించారు. గన్నుల పాలన కావాలా, పెన్నుల పాలన కావాలా ఆలోచించుకోవాలి అని బండి సంజయ్ సూటిగా ప్రశ్నిస్తున్నారు. బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ఆయా నియోజకవర్గాల్లోని బీజేపీ నాయకులు, కార్యకర్తలు వ్యూహాత్మకంగా ప్రచారం చేస్తున్నారు.
మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ కలిగించడంతో కోట్లాది మందికి ప్రయోజనం చేకూరుతుందని బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. 12 లక్షల ఆదాయం ఉన్న ఉద్యోగులకు ఇన్కమ్ ట్యాక్స్ నుంచి మినహాయింపు కల్పించిన సంగతి తెలిసిందే. దీంతో రిటైర్డ్ ఎంప్లాయీస్, పెన్షనర్లకు, చిన్న వ్యాపారస్తులకు ప్రయోజనం చేకూరనుంది. దీనిని కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా వాడుకుంటుంది బీజేపీ. అన్ని వర్గాలకు కాంగ్రెస్ మోసం చేసిందని, అందుకే మొన్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఖాతా తెరవకుండా కనుమరుగైందని కూడా ప్రచారం చేస్తోంది కమల దళం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చని హామీలిచ్చిందని, నిరుద్యోగులు, విద్యార్థులు, రైతులు ఇలా అన్ని వర్గాల వారిని మోసం చేసిందని ప్రచారంలో బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. నిరుద్యోగుల ఓట్లు దండుకున్న కాంగ్రెస్ గెలిచిన తర్వాత విస్మరించిందని ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాల బీజేపీ టార్గెట్ చేస్తుంది. అక్కడ 4 ఎంపీలు బీజేపీకి చెందినవారే ఉండడంతో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉంది. రాష్ట్ర బీజేపీ ముఖ్య నేతలు కిషన్ రెడ్డి, బండి సంజయ్తో పాటు రాజ్యసభ సభ్యుడు కె లక్ష్మణ్, ఎంపీలు రఘునందన్ రావు, ఈటెల రాజేందర్, డీకే అరుణ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల తరుణంలో బీజేపీ జిల్లా అధ్యక్షులను కూడా ప్రకటించింది. దీంతో ఎమ్మెల్సీల గెలుపు బాధ్యత ఆయా జిల్లాల అధ్యక్షులపై కూడా ఉందని పార్టీ పెద్దలు చెబుతున్నారు. దీంతో వారు కూడా ప్రచార పర్వంలోకి దిగారు. మరోవైపు కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాన్ని ఎలాగైనా కాపాడుకోవాలని అధికార కాంగ్రెస్ శతవిధాలా ప్రయత్నిస్తోంది. గత ఎన్నికల్లో ఈ స్థానం నుంచి సీనియర్ కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి గెలుపొందారు. ఈసారి జీవన్ రెడ్డి పోటీకి దూరంగా ఉన్నారు. మరో నేతను పోటీకి దింపిన కాంగ్రెస్ ఈ స్థానంపై దృష్టి సారించింది. ఇంకోవైపు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉండడంతో పోటీ బీజేపీ, కాంగ్రెస్ మధ్యే నువ్వానీనా అనే మాదిరి నెలకొంది. ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే 3 స్థానాల్లో పోటీ చేస్తున్న ఏకైక పార్టీ బీజేపీగా నిలిచింది. కాంగ్రెస్ 1 స్థానంలో పోటీ చేస్తూ మిగిలిన 2 స్థానాల్లో టీచర్ యూనియన్ నేతలకు మద్దతు ప్రకటించింది. చూడాలి మరి బీజేపీ ఎన్నికల ప్రచార జోరు ఏ మేరకు పనిచేస్తుందో.